పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నాడంటున్నాడు. హిరణ్యకశిపుడు ఈ వేళ్లు ముడిచాడు, ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి పైకి రావాలి, రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది. బయటికి రావడం అంటూ జరిగితే శంఖచక్ర గదాపద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరణ్యకశిప సంహారం చెయ్యడానికి బ్రహ్మగారిచ్చినటువంటి వరం ప్రతిబంధకం. కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి. అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. హరి సర్వాకృతులంకలండనచు ప్రహ్లాదుండు భాషింప, సత్తరుడై ఎందును లేడు లేడనుచు దైత్యుండు తజ్జింప, శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అన్నారు పోతన గారు. ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహం అయిపోయింది.